ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తెలుగు ప్రజలందరికీ దీని గురించి బాగా తెలుసు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఏటా 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తూ 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ప్రస్తుతం 25 కోట్ల మందికి పైగా ఈ పథకంలో నమోదై ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ కార్యక్రమం ఇది. కానీ వేతనాలు తక్కువగా ఉండడం, రాష్ట్రాల వారీగా తేడాలు, ద్రవ్యోల్బణంతో సడపడిని సవరణల వల్ల ఈ పథకంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉపాధి పథకంలో పనులు చేస్తున్న వేతనదారులకు కనీస వేతనాలు అందడం లేదనేది వాస్తవం. ఈ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఇచ్చే వేతనాలు ఆ రాష్ట్ర కనీస వేతనాలతో సమానంగా ఉండాలి. కానీ చాలా రాష్ట్రాల్లో దానికంటే తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో మినిమం పే బట్టి 2.33 నుంచి 7.46% పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు గత ఏడాది కంటే 15 నుంచి 30% వరకు పెరిగిన ఈ పథకంలో వేతనాలు కేవలం 7 రూపాయల నుంచి 26 రూపాయలు పెరగడం విమర్శలకు దారితీస్తోంది. రోజుకు 9 రూపాయలు, అంతకంటే తక్కువ పెరిగిన రాష్ట్రాలు 8 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో అది 300 రూపాయలు ఉండగా ఇప్పుడు 7 రూపాయలు పెరిగింది. పెంచిన వేతనాల వల్ల వేతనదారులకు పావు లీటరు పాలు కూడా రావని జాతీయ స్థాయిలోని పలు కార్మిక సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో స్థాయి సంఘం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు చెల్లిస్తున్న వేతనాలపై ఆందోళన వ్యక్తం చేసింది. వేతనదారులకు కనీస వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఏటా పెంచుతున్న విధంగానే అరకొరగానే ఉంది. ప్రస్తుతం ఈ వేతనాలు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చరల్ వర్కర్స్ ఆధారంగా సవరించబడుతున్నాయి. కానీ ఈ సూచిక 35 ఏళ్ల పాత డేటా ఆధారంగా ఉంది. ప్రస్తుత జీవన వ్యయాన్ని దాన్ని కంపేర్ చేయలేం. దీంతో ఉపాధి హామీ కూలీలు కుటుంబాలని పోషించడానికి తగినంత సంపాదించలేకపోతున్నాయి. ఈ తక్కువ వేతనాల వల్ల గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం అనే ఉపాధి హామీ పథకం ముఖ్య లక్ష్యం నెరవేరడం లేదని ఒక పార్లమెంటరీ కమిటీ కూడా అంటోంది. నిజానికి ఈ వేతనాలను సవరించడానికి అనేక కమిటీలు ఏర్పాటయ్యాయి. 2010లో ఏర్పాటైన జీన్రేజ్ కమిటీ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలను సవరించాలని చెప్పింది. 2014 మహేంద్రదేవ్ కమిటీ ఎన్ఆర్ఈజీఏ వేతనాలు కనీస వేతనాలతో సమానంగా ఉండాలని, వాటిని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ ఆధారంగా సవరించాలని సిఫార్సు చేసింది. 2017లో నగేష్ సింగ్ కమిటీ సిపిఐఏఎల్ బదులు సిపిఐఆర్ ని ఉపయోగించాలని సూచించింది. ఈ సిఫార్సులు ఎక్కువగా అమలు కాలేదు. ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని ప్రభుత్వం తిరస్కరించింది. దీనివల్ల కూలీలు నాణ్యమైన వేతనం పొందలేకపోతున్నారు. 2019లో అనూప్ సత్పతి కమిటీ రోజువారీ కనీస వేతనం 375 రూపాయలుగా ఉండాలని సిఫారసు చేసింది. ఈ రోజు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండాలి. కానీ గోవా, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల మినహా ఎక్కడా ఈ స్థాయి వేతనాలు లేవు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిని సవరించడం చాలా ముఖ్యం. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పుడు వేతనాలు అదే స్థాయిలో ఉంటే వారి జీవన ప్రమాణం మరింత పెరుగుతుంది. కూలీలకు ఎక్కువ వేతనం చెల్లిస్తే వారు ఆ డబ్బును స్థానికంగా ఖర్చు చేస్తారు. ఇది స్థానిక దుకాణాలు, వ్యాపారులకు ఊతమిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లా ఉంటుంది. ఎక్కువ వేతనం, ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఆర్థిక వృద్ధి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిపిఐఏఎల్ బదులు సిపిఐఆర్ ఆధారంగా వేతనాలను సవరిస్తే అవి గ్రామీణ జీవన వ్యయానికి దగ్గరగా ఉంటాయి. ఇది కూలీలకు ద్రవ్యోల్బణం వల్ల కలిగే నష్టాలని తగ్గిస్తుంది. ముందు ఈ పథకానికి బడ్జెట్ ను పెంచాలి. ఈ బడ్జెట్ లో కేటాయింపులను పెంచలేదు. కేవలం 86,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తంలో బకాయిలకే 26,000 కోట్లు చెల్లించాలి. మిగిలిన 60,000 కోట్ల నిధులు ఈ ఏడాది పథకం అమలుకు సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం అదనంగా నిధులు కేటాయిస్తే తప్ప వేతనాలు పెంచే అవకాశం లేదు. వేతన సవరణలు కేవలం నెంబర్స్ మాత్రమే కాదు, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రత కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.